సింగరేణి ఆర్జీ3 ఏరియా ఓసీపీ1 కన్వీనర్ ఆపరేటర్ సింగరేణి సీనియర్ కళాకారుడు కొండ్ర రాధాకృష్ణను ఘనంగా సన్మానించారు. సెంటినర్ కాలనీలో సిఈఆర్ క్లబ్లో గురువారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్జీ3 భూపాలపల్లి ఏరియా ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా సింగరేణి మాజీ క్రీడా కళాకారుడు నిరీక్షణ క్రియేషన్ అధినేత చంద్రపాల్ ఆధ్వర్యంలో 2 ఏరియాల కళాకారులు రాధాకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, స్పోర్ట్స్ సూపర్వైజర్ పల్సా శ్రీనివాస్ మాట్లాడుతూ రాధాకృష్ణ క్రమశిక్షణ, ప్రతిభ కలిగిన క్రీడాకారుడు, కళాకారులని పేర్కొన్నారు. 1992లో సింగరేణి సంస్థల ఉద్యోగంలో చేరినప్పటి నుండి కార్యక్రమం బోర్డు, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడల్లో రాణించి కోల్డ్ ఇండియా స్థాయి పోటీలలో పలు పథకాలు సాధించారని, అలాగే సాంస్కృతిక రంగంలో జానపద, లలిత గీతాలు, గజల్ గాయకుడిగా కూడా ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిరీక్షణ ఆర్ట్ థియేటర్స్, అట్లాగే ఆర్జీ3 భూపాలపల్లి కళాకారులు, స్పోర్ట్స్ మెన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. కొండ్ర రాధాకృష్ణ చిన్నప్పటి నుంచే సృజనాత్మకంగా పనిచేసే వ్యక్తి. ఆయన కేవలం కళాకారుడే కాకుండా క్రీడాకారుడు కూడా. కోల్ ఇండియాలో క్యారమ్ బోర్డులో అనేక సార్లు బహుమతులు పొందినవాడు. ఫోక్ సాంగ్లో కూడా కోల్ ఇండియాలో బహుమతి పొందినటువంటి కళాకారుడు. పదవి విరమణ అనేది అందరికీ సహజం. ఏదేమైనా విశ్రాంత ఉద్యోగంగా కాకుండా అవిశ్రాంతంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావాలని, కళకి విరమణ కానీ కళకి ముగింపు కానీ ఉండదు. మనం ఉన్నంతకాలం కళాకారుడిగా సేవ చేయాలని చెప్పి ఆ దిశగా కొండ్ర రాధాకృష్ణ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రాధాకృష్ణ అన్నగారు 1992 నుండి నాకు పరిచయము. ఇప్పుడు అన్నని ఆర్కెస్ట్రాలో ఎక్కువ చూసేవాడిని. తర్వాత నేను స్పోర్ట్స్ బజార్ అయినాక ఇటు క్యారమ్ కానీ ప్లస్ హాకీ, బ్యాడ్మింటన్లో కూడా ఆడేవాడు. నేను చూసి అసలు ఆశ్చర్యపోయాను. అరే కళాకారుడు ఇలా క్రీడాకారుడు లెక్క కనిపించడం ఏంటి అని. అన్న దగ్గర చాలా కళాపవిత్రుడు అన్న. చాలా చక్కగా మంచిగా కంపెనీ లెవెల్ కానీ కోల్ ఇండియా లెవెల్లో కానీ చక్కగా పాడి మన సింగరేణికి ఎన్నో బహుమతులు తీసుకొచ్చాడు. అలాగే అందరితోటి మంచి కలిసిమెలిసి ఉండేవాడు, మంచి స్వభావి. మరియు అతనికి ఏప్రిల్ 2026లో రిటైర్మెంట్ కాబోతున్నాడు. రిటైర్మెంట్ అనేది అందరికీ సహజము, కానీ కళకు రిటైర్మెంట్ లేదు కాబట్టి కళలో ఎప్పటికీ రాణిస్తూ ఉండాలి. మరియు ఇతర కళాకారులను కూడా ఆయన తయారు చేయాలి. నిరంతరం సాధన చేస్తూనే ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అతనికి అడ్వాన్స్గా హ్యాపీ. ఎన్నో ఎన్నో గీతలు కాగితం, ఏవో ఏవో బాధలు భరించమూగ జీవితం. సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. సుతకోటి హితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. गम संभलता नहीं आभिजा आभिजा, दिल बहलता नहीं आभिजा आभिजा. गम संभलता नहीं आभिजा आभिजा, दिल बहलता नहीं आभिजा आभिजा. वक्त के साथ हर शय बदलती रही. वक्त के साथ हर शय बदलती रही. वक्त के साथ हर शय बदलती रही. दिल बदलता नहीं आभिजा आभिजा, गम संभलता नहीं आभिजा आभिजा, दिल बदलता नहीं आभिजा आभिजा. तेरे जाने से मैं दिल भी सुनी हुई. तेरे जाने से मैं दिल भी सुनी हुई. तेरे जाने से मैं दिल भी सुनी हुई. चांद
चाक डलता नहीं आबिजा आबिजा गम संभलता नहीं आबिजा आबिजा दिल बहलता नहीं आबिजा 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 భార్యను పిల్లలను కలిసి బస్సు ఎక్కిస్తాడు. బస్సు ఎక్కించిన తర్వాత ఆ బస్సు ఆగినాక అందులో కూర్చున్న సీట్లో కూర్చున్న వ్యక్తి కచ్చిపేసి ఛాయ్ తాగుదాను అని కిందికి దిగుతాడు. ఇక సీట్ ఖాళీ ఉన్నది కదా, సీట్ కచ్చిపేసి ఉంటుంది. నచ్చి ఇగో సీటు మనదే, కూర్చో ఓరగాల కూర్చోరా కూర్చోరి కూర్చుండబెట్టినాక బస్సు మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఖర్చు వేసిన వ్యక్తి బస్సు ఎక్కి సీట్ కాడికి వస్తాడు. సీట్ కాడికి వచ్చి అరే లేరా ఏందా అయ్యాంటానేది, అరే ఛాయ్ తాగుదామని నేను ఖర్చు వేసి కిందికి పోయి ఛాయ్ తాగొస్తాను రా భయ్, ఈ సీటు నాదిరా భయ్, నీదట్లయితుందా ఖర్చు పెడితే నీదవుతుందా? అరే బస్సులో ఉన్నది సీటు ఖాళీ ఉన్నది, మేము కూర్చున్నాం. అరే మీరు కూర్చుంటారు కాదురా భయ్, సీటు నాదిరా భయ్, నేను ఎక్కడ చూడాలన్నా చాలా దూరం పోవాలి, నువ్వు లేరా భయ్? లేకపోతే ఏం చెప్తావా నువ్వు? ఓ మీ మీదకి వస్తాను ఏం చెప్తావు? కొడతావా కొట్టు. అరే ఈ ఆలోచన నాకు ఇంతవరకు రాలేదు, కొడదామని. కొడితే ఏం చేస్తావురా? కొడతావా నువ్వు? కొట్టు, ఒక్క దెబ్బ కొట్టి చూడవా అన్న పోలే వాడు ఒక్క దెబ్బ కొడతాడు. అబ్బా కొట్టినావురా నువ్వు, కొట్టావు అయితే నీ పాపలో నువ్వే పోతావు పో. ఇగో నన్ను అయితే కొట్టినావు కానీ నా పెద్ద కొడుకును కొట్టరా, నా పెద్ద కొడుకును ఒక దెబ్బ కొట్టు, నీ సంగతి చెప్తా. నిన్ను కొడితే ఏం చేసినావు, నీ పెద్ద కొడుకును కొడితే ఏం చేస్తావురా అని పెద్ద కొడుకుని కొట్టాడు. పెద్దోడా కొట్టినారురా, అయ్యో బిడ్డ దెబ్బ బాగా తాకిందా, అయితే నాకు ఊకో బిడ్డ ఊకో అని ఊకోబెట్టు. అరే ఏంట్రా భయ్, నువ్వు తనలో పడ్డావు, నీ పెద్ద కొడుకు తనలో పడ్డాడు, అరే సీటు కాల్ చేయరా భయ్, నేను చేయమా? ఇగో మా ఇద్దరు పెట్టావు కదా, ఇగో నా చిన్న కొడుకుని కొట్టవా, చిన్న కొడుకుని కొట్టు, వాడు నా ప్రాణం. నువ్వు ఇంట్లో బస్సులో నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. నేను కొట్టిన చిన్న కొడుకుని కొట్టు అని కూడా నిన్ను కొడితే ఏం చేస్తావు, నీ పెద్ద కొడుకుని కొడితే ఏం చేస్తావు, నీ చిన్న కొడుకుని కొడితే ఏం చేస్తావు అని చిన్నోడు కొట్టాడు. చిన్నోడా కొట్టినాడా, అయ్యో ఇది పాపం పాడువాడా కొట్టాడు. అయితే మనకి బిడ్డ ఇగో బస్సు దిగినాక నీకు షాక్లెట్ కొడుతా, వేడిగా బిడ్డ అని అంటాడు. అని అస్సలు లేవడు సీట్లోకి వెళ్ళి లేవకుండా ఇగో మా ముగ్గురిని కొట్టావు కదా, కొట్టావు నీ సంగతి చూసుకుంటా కానీ ఇగో నా పెళ్ళాన్ని కొట్టు, కొట్టవా నా పెళ్ళాన్ని కొట్టు, నీ సంగతి తెప్పు, నేను నా పెళ్ళాన్ని కొట్టు, ఒక్క దెబ్బ కొట్టి నీ సంగతి చెప్తాను. అరే భయ్ నిన్ను కొడితే ఏం చేసినావు, నీ పెద్ద కొడుకు కొడితే ఏం చేసినావు, నీ చిన్న కొడుకును కొడితే ఏం చేసినావు, అరే నీ పెళ్ళాన్ని కొడితే ఏం చేస్తావు భయ్ అని పెళ్ళాన్ని కొట్టిండు. పెళ్ళాన్ని లచ్చే కొట్టినాడే అయితే ఇగో ఏమనుకోకు, అయితే ఇగో బా మన ఊరొచ్చింది పాయ అని దిగుతా ఉంటే పాపం ఒక ముసలామె కింద కూర్చుంటుంది. ఈ కథ అంతా చూస్తుంది ఆమె, చూస్తా అంటే మీరు దిగిపోతా ఉండు. పోగానే వారే నువ్వు దెబ్బలు తిన్నావు, నీ కొడుకులు దెబ్బలు తిన్నావు, లాస్ట్కు ఆడపిల్లని చూడకుండా ఆడపిల్లని కూడా ఇస్తావురా, నీ ఇంట్లో పాడుగాను, నీ ఇంట్లో పేరుకెళ్ళా ఏం మనిషిరా నువ్వు మొగలు అంటే దెబ్బలు తిన్నావు, ఆడపిల్లని కూడా ఇస్తావురా, ఆ సీట్ వాళ్ళకి ఇస్తే అయిపోగా కొడతా అని ఆ ముసలి తిడుతుంది. తిడితే ఏ ముసలారా నీకు తెలియదు ఆగు, ఏంటి అనుకుంటాను, నేను ఎందుకు కొట్టించినా, ఇగో నా పెద్ద కొడుకును కొట్టి నన్ను కొట్టిండా, నా పెద్ద కొడుకు కూడా అని చెప్తాడు, నా చిన్న కొడుకు ఎందుకు కొట్టించిందంటే వాడి ఊళ్ళో విరాక ఊరందరికీ చెప్తాడు. ఇక నా పెళ్ళాన్ని ఎందుకు కొట్టించిన అనుకుంటున్నావా, ఇగో నా పెళ్ళైన కాంచెల్లి నా పెళ్ళం నన్ను కొట్టుడు తప్ప దాన్ని ఇంతవరకు కొట్టలే, అందుకే వాళ్ళతో కొట్టించిన నేను